హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి హిందీ సాహిత్యక ఇతిహాసంలో భాగంగా మనం కృష్ణ భక్తి శాఖలో ఉన్నాం. సో దీనికంటే ముందు మనం కృష్ణ భక్తి కావ్యధారాకి ప్రారంభ, కృష్ణ భక్తి శాఖకి ప్రముఖ విశేషతాయి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. సో ఈరోజు మనం కృష్ణ భక్తి శాఖకి చెందినటువంటి प्रसिद्ध और सर्वश्रेष्ठ कवि सूरदास के बारे में जानकारी प्राप्त करेंगे. सूरदास गुరించి మనం తెలుసుకోవచ్చు. अष्टचाप के प्रमुख कवियों में से एक कवि है. मतलब अष्टचाप विट्ठलनाथ 1556 में अष्टचाप का स्थापना किया है. 1556లో మరి విఠలనాథ్ వల్లభాచార్య పుత్ర విఠలనాథ్ స్థాపించినటువంటి अष्टचापలో మరి అందులోని కూడా ఆయన सर्वश्रेष्ठ कवि कहा जाता है. अष्टचाप कवियों में भी सूरदास को सर्वश्रेष्ठ माना जाता है. संपूर्ण कृष्ण काव्य धारा में भी सूरदास सर्वश्रेष्ठ प्रमुख प्रसिद्ध है. सूरदास गुరించి మరి తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. कृष्ण भक्ति काव्य धारा में सूरदास का स्थान मूर्धन्य माना गया है. मूर्धन्य అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం భాషా సెక్షన్లో మూర్ధన్య వర్ణ అంటే ట ట డ డ హన. సో నాలిక మడత పెడితే ఎక్కడైతే మనం ట ఠ ఢ అన్నప్పుడు పైన చివర తగులుతుంది మనకి ఆ నాలిక చివర, ఆ గట్టి హార్డ్ ప్లేట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. సో ఆ ప్లేస్ని మనం మూర్ధన్య అంటాం. సో అంటే సూర్యదాస్ యొక్క స్థానము అన్నింటికంటే ఉచ్చమైనది, అంటే స్థానం ఎత్తైనది అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. कृष्ण के बाल रूपी लीलाओं को वर्णन में, निरूपण में इनका कोई सानी नहीं माना जाता है. इनका कोई सानी नहीं है. इसलिए आचार्य रामचंद्र शुक्ल जी कहते हैं कि सूर्य वात्सल्य का कोना कोना झांका है. మరి కృష్ణుడి యొక్క బాల రూపి బాల లీలలు, కృష్ణుడి యొక్క మరి చిన్నతనంలో తను నిరూపించినటువంటి, తను చూపించినటువంటి అనేక లీలలు సూర్యదాస్కి మించి వాత్సల్య, ఏవైతే యశోధర మరి కృష్ణుడి మధ్య ఉన్నటువంటి వాత్సల్య రసకు పండించడంలో సూర్యదాస్ని మించినటువంటి వారు మరొకరు ఎవరూ లేరు. అందుకే ఆచార్య రామచంద్ర శుక్ల ఏమంటున్నాడంటే सूर वात्सल्य का कोना कोना जाका है. आचार्य रामचंद्र शुक्ल क्या सूरदास को क्या कहते हैं? सूर वात्सल्य का कोना कोना जाका है. मैया मोरी मैं नहीं माखन कायो, मैया मोरी मैं कब माखन खायो, बोर भयो गयन के पाचे मधुबन मोहि पटायो, चार पहर भंसी भट भट कहियो, सांझ परे घर आयो, मैं बालक बहियन को छोटो चीकों के ही विधि पायो, ग्वाल बाल सब भैर परे है, बरबस मुकुल पुटायो, तू जननी मन की अथि भोरी, इनके कहे पति आयो, जिय तेरे कुछ बेद उपज है, जानो परायो जायो, ए लोकटी कमरिया बहुत ही नाच नचायो. तब सूरदास बहित जसोदा लेवर कंठ लगायो. वाह वाह वाह. श्री कृष्ण की जो लीला, అనూప్ జోలాటా మరి హిందీలో ప్రముఖ గాయకుడు అనూప్ జోలాటా అనేటువంటి గాయకుడు, ఆయన పాడుతుంటే ఎంతో మాధుర్యంగా, మనం వింటూ ఉంటే ఎంతో మాధుర్యంగా ఉంటూ ఉంటుంది. సో శ్రీకృష్ణుడి బాలరూపి వర్ణన్, మరి శ్రీకృష్ణుడి యొక్క బాలరూపి వర్ణన్ అంత చక్కగా చేశాడు ఎవరు? सूरदास. सूरदास का जन्म कब हुआ? ఇప్పుడు మన పరీక్షకి దృష్టిసే మరి सूरदास కి సంబంధించి ఏమేమి అంశాలు తెలుసుకోవాలి. सूरदास का जन्म कब हुआ? सन 1478 में हुआ है. 1478. అదే సమ్మతిలో చెప్తే దానికి 57 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుందండి? 1535. ఓకే, 1478లో ఈయన జన్మించారు, 1583లో చనిపోయారు. 1583లో ఈయన చనిపోయారు. 1583 83 में इनकी मृत्यु हो गई. 1583 और 1478 1478లో ఈయన జన్మించారు. सूरदास की संबंधी మరి सूरदास యొక్క जीवन के वृत्तांत, सूरदास का जो आधार किस किस ग्रंथ में पाया जाता है? देखिए,
सूरदास का जीवन से संबंधित मुख्य स्रोत हमें इस ग्रंथों में मिलता है. వల్లభ్ దిగ్విజయ్, వల్లభ్ దిగ్విజయ్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే యదునాథ్ రాశారండి. యదునాథ్. వల్లభ్ దిగ్విజయ్ किसने लिखा है? यदुनाथ. और 84 वैष्णवी की वार्ता చాలాసార్లు మనం చెప్పుకున్నాం. గోకుల్నాథ్ కి लिखा है 84 वैष्णवी की वार्ता. और భక్తమాల్ నాబాదాస్, ఇది కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఈ 3 గ్రంథాల్లో కూడా సూర్యదాస్ సంబంధించి మరి ఆయన రాసినటువంటి పద్ కానీ మరి ఆయన రాసిన జీవన వృత్తాంతం కానీ సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఈ గ్రంథాల్లో మనకి లభిస్తున్నాయి. అవి ఏంటండి చూడండి. యదునాథ్ రాసినటువంటి వల్లభ్ దిగ్విజయ్ 84 वैष्णव की वार्ता किसने लिखा? गोकुलनाथ. और भक्तमाल किसने लिखा? नाबादास. అయితే सूरदास పుట్టుకకు సంబంధించి जन्मस्थान के संबंध में भी विद्वानों में काफ़ी मतभेद है. చాలామంది మరి సిహి అనేటువంటి గ్రామంలో సూర్యదాస్ జన్మించాడు అని చెబుతారు. మరి అలా కాదు, కొంతమంది రుణుకథ గోవుఘాట్ అంటాం దాన్ని, అక్కడ జన్మించాడని కొంతమంది చెప్తున్నారు. సూర్యదాసుకు సంబంధించి పుట్టుకకు సంబంధించి ప్రామాణిక అంశాలు ఏమీ కూడా లభించలేదు ఇప్పటి వరకు కూడా. అందువల్లే సూర్యదాస్ని పుట్టుకతోనే ఆయన అంధుడుగా పుట్టాడని కొంతమంది విద్వానులు చెప్తున్నారు. అలా కాదు, ఆయన పుట్టుకతో అంధుడు కాదు, అతనికి మధ్యలో అంధత్వం వచ్చిందని కొంతమంది చెబుతున్నారు. దాని గురించి కూడా చెప్పుకుందాం. సో सूरदास जन्म के बारे में भी मतभेद है. రుణ్కథ గౌఘాట్ అంటాం దీన్ని. రుణ్కథ గౌఘాట్ ఉత్తరప్రదేశ్. సో రుణ్కథ గౌఘాట్ అని ఎవరెవరు చెప్తున్నారంటే ఆయన పుట్టినటువంటి ప్లేస్ పేరు శ్యామ్ సుందర్ దాస్, रामचंद्र शुक्ल, हजारी प्रसाद द्विवेदी. सो हजारी प्रसाद द्विवेदी, रामचंद्र शुक्ल, ये दोनों विरुद्ध स्वभाव का विद्वान है. సో ఆచార్య రామచంద్ర శుక్లు ఏదైనా ఒక విషయం చెప్పాడంటే దాన్ని ఖండిస్తూ హజారీ ప్రసాద్ ద్వివేది చెప్తాడు. సో వీళ్ళిద్దరూ ఏమంటున్నాడు? రుణ్కథ సూర్యదాస్కి సో 2 వైరుధ్య స్వభావాలు గల మరి విద్వానులు ఇద్దరు కూడా, ఆలోచక ఇద్దరు కూడా ఏం చెప్తున్నారు? ఆయన యొక్క ఎక్కడ పుట్టారని చెప్తున్నారని రుణ్కథ ఎక్కడ ఉందండి? గౌఘాట్లో ఉంది. రుణ్కథ ఇసే కహా జాతా హై గౌఘాట్. श्याम सुंदर दास इसके साथ साथ श्याम सुंदर दास को చెప్తున్నాడు. श्याम सुंदर दास, रामचंद्र शुक्ल, हजारी प्रसाद तीनों ने రుణ్కథ माना है. और सूरदास का जन्म సిహి అని ఎవరు చెప్తున్నారంటే సూర్యదాస్ మరి పుట్టుక సిహిలో జన్మించారు అని ఎవరు చెప్తున్నారంటే డాక్టర్ నగేంద్ర గణపతి చంద్రగుప్త్. డాక్టర్ నగేంద్ర మరియు గణపతి చంద్రగుప్త్ ఇద్దరు ఏమంటున్నారంటే ఈయన సిహిలో పుట్టాడు అని చెప్తున్నారు. సిహి. సో రుణ్కథలో ఎవరన్నారు? శ్యామ్ సుందర్ దాస్, రామచంద్ర శుక్ల, హజారీ ప్రసాద్. అయితే 84 वैष्णव की वार्ता संवत 1580 में वल्लभाचार्य से दीक्षा ग्रहण किया. माना जाता है कि वल्लभाचार्य के शिष्य कौन है? सूरदास. सो वल्लभाचार्य को देशाटन में बहुत प्यार था, देशाटन करने के लिए बहुत उत्सुक था. मतलब వల్లభాచార్యకి మరి దేశాలన్నీ కూడా మరి సందర్శించడం, దేశాలన్నీ కూడా తిరగడం అంటే ఆయనకి చాలా ఇష్టం. సో అలా దేశాటన చేసేటప్పుడు ఈ యొక్క సిహి అనేటువంటి గ్రామానికి కూడా వల్లభాచార్యుడు వచ్చాడు. అక్కడ ఒక మందిరంలో భజనలు చేస్తుంటే సో వల్లభాచార్యుడు మరి ఆచార్యుడు కాబట్టి అక్కడ ఆస్థానం అయి ఉన్నాడు. సో ఆ వల్లభాచార్యుడికి ఒక అతను చెప్పాడు, మా ఊర్లో ఒక అంధుడైనటువంటి ఒక బాలుడు ఉన్నాడు, చాలా చక్కగా పాడుతాడంటే సో వల్లభాచార్య దగ్గరికి ఆ భజన బృందంలోకి తీసుకెళ్తే సో వల్లభాచార్యుడు అక్కడ దీనత్వంతో కూడినటువంటి పాట పాడతాడు. సూర్యదాస్ వహా అక్కడే మరి సూర్యదాస్కి వల్లభాచార్యకి ములాఖాత్ హోతా హై. అక్కడే మరి సూర్యదాస్ని మరి సూర్యదాస్ని కలవడం జరుగుతుంది. అక్కడ ఏమన్నాడంటే सूर है कि काहे को गिगियात कछु भगवत भजन कर लो. సూర్యదాసు మరి ఆ భజన ఏ విధంగా పాడుతుంటే దైన్య గీత్, దీనత్వంతో కూడినటువంటి ఒక పాట పాడుతాడు భజనలో. దీనత్వంతో కూడినటువంటి అంటే బాధతో కూడినటువంటి, సూర్యదాసు అంధుడు కాబట్టి దీనత్వంతో కూడినటువంటి ఆ పాట పాడుతాడు. అప్పుడు వల్లభాచార్యుడు ఏం చెప్తాడు చూడండి వల్లభాచార్య. సూర్ హై కి కాహేకో గియాత్. సూర్ అంటే ఇక్కడ చూడండి, ఈ సూర్ వేరు. సూర్ అంటే వీరుడు, వీర్ అంటాం. తుమ్ సూర్ హో. సూర్ హై కి కాహేకో గిగియాయత్ అంటే ఎందుకు ఆ దీనత్వంతో కూడినటువంటి పాటలు పాడుతావు, ఎందుకు నువ్వు అలా చంచల స్వభావంతో ఉంటావు అని చెప్తున్నాడు. గిగియాయత్
కచు భగవత్ భజన్ కరులో, కచు భగవత్ భజన్ కరులో అని చెప్తున్నాను. అంటే కొన్ని భగవంతుడికి సంబంధించిన పాటలు పాడు, భగవంతుడికి సంబంధించిన భజన చెయ్యి, ఎందుకు నువ్వు అలా దీనత్వంతో కూడినటువంటి పాటలు పాడుతావు అని చెప్పాడు. సో అక్కడే సూర్యదాసు మరి వల్లభాచార్యుడికి పరిచయం అయ్యాడు. తర్వాత వల్లభాచార్య దగ్గర దీక్ష తీసుకున్నాడని చెప్తారు. కబ్ దీక్ష లీ గई है 1580 में वल्लभाचार्य से दीक्षा ली है, दीक्षा ग्रहण किया है. किन्होंने किया है दीक्षा? सूरदास कब किया है? 1580 में, संवत 1580 में. वल्लभाचार्य क्या कहा है? सूर है कि काहे को गिगियायत, सूर है कि काहे को गिगियायत, कछु भगवत भजन कर लो, कछु भगवत भजन कर लो అని చెప్పాడు. తర్వాత చంద్ర సరోవర్ కే నికట్ పార్సేలి. సో తర్వాత కాలంలో మరి సూర్యదాసు చివరి దశలో ఇక్కడ చంద్ర సరోవర్ అనే ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ నివసించేవాడు. చంద్ర సరోవర్ అనే ప్రాంతంలో అక్కడ పార్సోలి అనే గ్రామంలో చివరి దశ मृत्यु हो गई. उनकी निधन 1583 ईस्वी में उनकी मृत्यु हो गई. कहाँ? पारसोली गांव में. कहाँ हुआ? पारसोली. कहाँ? చంద్ర సరోవర్ కే నికట్, చంద్ర సరోవర్ అనే దగ్గర పార్సోలి అనే ప్రాంతంలో 1583లో తను ఉనికి స్వర్గవాస్ हो गया. కబ్ 1583. ఓకే. అప్పుడు విఠల్నాథ్ బాధతో ఏమన్నాడంటే, విఠల్నాథ్ पुष्टि मार्ग का जहाज जात है, जो को जाको कुछ कछु लेना हो सो ले. पुष्टि मार्ग का जहाज किसने कहा? विठलनाथ क्या कहा है? पुष्टि मार्ग का जहाज అంటే నావా, నడిపేటువంటి వాడు. పుష్టి మార్గ का జహాజ్ జాత్ హై, పుష్టి మార్గం యొక్క జహాజ్ వెళ్ళిపోతుంది. జాకో కచు లేనా హో సోలే, ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. సూర్యదాస్ నుంచి सूरदास की चरण स्पर्श करो. सूरदास इतना भक्त वात्सल्य, भगवान के ऊपर इतना प्रेमी. సో అయినటువంటి సూర్యదాస్ మరి చనిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతుంటే విఠల్నాథ్ ఈ విధంగా చెప్తాడు, ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి అనేసి. ఓకే. पुष्टि मार्ग का जहाज जात है, जाको कछु लेना हो सो ले. ఓకే. నెక్స్ట్ సూర్యదాస్ మరి వల్లభాచార్య శిష్యుడు అయినటువంటి పరలోక్ ఒక శిష్యుడు మరి శ్రీనాథ్ మందిరాన్ని స్థాపించాడు గోవర్ధన పర్వతం మీద. సో ఆ గోవర్ధన పర్వతంలో మరి ఆ గోవర్ధన పర్వతంపై శ్రీనాథ మందిరంలో మరి సూర్యదాసు కూడా మరి భగవంతుని సేవించి అక్కడ భజనలు చేసుకుని అక్కడ ఉపాసన అది చేసేవాడు. सूरदास भी श्रीनाथ मंदिर में भजन किया करते थे. श्रीनाथ मंदिर ఎక్కడ ఉంది? గోవర్ధన పర్వతంపై ఉంది. ఓకే. తర్వాత కృష్ణదాస్కి ఇతనికి కొద్దిగా పడకపోవడం వల్ల మళ్ళీ ఆ శ్రీనాథ మందిర్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సో అది ముఖ్యమైనటువంటి జీవన్ సంబంధిత కుछ ముఖ్య అంశ सूरदास का 25 ప్రామాణిక గ్రంథ है. ఈయన రాసినటువంటి సుమారు 25 గ్రంథాల ప్రామాణిక గ్రంథాలని చెప్తారు. అందులో మనకి సూర్ సారావళి, సాహిత్య లహరి ముఖ్యమైనవి. ఏంటంటే సూర్ సారావళి, సాహిత్య లహరి. सर्वप्रथम प्रकाशन सूरदास की जो किताब है वो सर्वप्रथम प्रकाशन कब हुआ कि राग कल्पद्रुम అనే పేరుతో 1841లో కలకత్తాలో సూర్యదాస్ యొక్క పద్యాలు ప్రచురించబడ్డాయండి. దేని పేరుతో అండి? రాగ్ కల్పద్రుమ్ అనే పేరుతో కలకత్తాలో 1841లో మొట్టమొదటిసారిగా సూర్యదాస్ యొక్క పద్యాలు అనేవి ప్రచురించబడ్డాయి. ఓకే. రాగ్ కల్పద్రుమ్ కబ్ కలకత్తా మే 1841. ఓకే. సో అవి ముఖ్యమైనటువంటి सूरदास संबंधित जीवन से संबंधित जो मुख्य अंश. చూడండి, सूरदास का मुख्य जीवन और उनकी संबंधित मुख्य स्रोत क्या है? वल्लभ दिग्विजय, యదునాథ్ కా 84 వైష్ణవ की वार्ता, భక్తమాల్, నాబాదస్. ఈ 3 గ్రంథాల్లో సూర్యదాస్ సంబంధించి మరి ముఖ్యమైన అంశాలు, తన జీవన వృత్తాంతం, తనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆధారం అన్నమాట ఈ గ్రంథాలు. ఏంటవి? వల్లభ దిగ్విజయ్, 84 వైష్ణవ की वार्ता, భక్తమాల్.
उनकी जन्म स्थान के बारे में भी मतभेद कहा गया है. రుణుకథ అని ఎవరన్నారండి? శ్యామ్ సుందర్ దాస్, రామచంద్ర శుక్లు, హజారి ప్రసాద్ ద్వివేది. సిహి అని ఎవరన్నారు? నగేంద్ర గణపతి చంద్ర గుప్త్. ఓకే, సో ఇందులో మనకి చౌరాసి వైష్ణవకి వార్తలో ఏమని తెలియజేయబడింది? 1580లో మరి వల్లభాచార్యుని వద్ద నుండి దీక్ష తీసుకున్నాడని తెలియజేయబడింది. తర్వాత మరి వల్లభాచార్యుడు చెప్పినటువంటి ఈ యొక్క పంక్తి, సూర్ హై కి కాహే కో గియాయత్ కచు భగవత్ భజన్ కర్లో అని కిస్సే కహా? సూర్దాసే కహా. తర్వాత చివరిలో మరి చంద్ర సరోవర్కే నికట్ పార్సోలి అనే ప్రదేశంలో నిధన్ హో జాతి హై, చనిపోతాడు 1583, 1583. ఇక్కడ 1478, 1583, 1478, 1583. తర్వాత विट्ठलनाथ కూడా सोसायुक्त होकर विट्ठलनाथ का भी एक पंक्ति कहा है, पुष्टि मार्ग का जहाज जात है जाको कछु लेना हो तो लेना सो ले అని చెప్పడం జరిగింది. सूरदास श्रीनाथ मंदिर में भी उपासना किया करते थे. इनकी प्रमुख 25 ప్రామాణిక గ్రంథ 25 గ్రంథాలు ఉన్నాయి. అందులో సూర్ సారావళి, సాహిత్య లహరి ఈ 3 గ్రంథాలు ప్రధానమైనవిగా చెప్తారు. సో మొట్టమొదటిసారిగా 1841లో రాగ కల్పద్రం అనే పేరుతో కలకత్తాలో ప్రచురించబడ్డాయి సూర్దాస్ యొక్క మరి గ్రంథాలు. ఓకే, సూర్దాస్ భక్తి మే లీన్ హోతే హుయే, సూర్దాస్ మరి భక్తిలో శ్రీకృష్ణుని మరి తన లీలలు వర్ణించుకుంటూ శ్రీకృష్ణుని భగవంతుని ప్రార్థించుకుంటూ అలా ఒక త్రోవలో వెళ్ళిపోతుండగా మధ్యలో ఒక నూయి ఉంటుందట త్రోవలో. సో ఆ నూతిలో మరి అందుడు కాబట్టి ఆ నూతిలో పడిపోతాడట. సో ఆ నూతిలో పడిపోయి సుమారు 6 రోజులు ఉండిపోతాడట. సో ఈ 6 రోజులు కూడా భగవంతుడిని ఆ శ్రీకృష్ణుని అలా ప్రార్థిస్తూ శ్రీకృష్ణుని యొక్క లీలలే వర్ణించుకుంటూ శ్రీకృష్ణుని యొక్క ప్రార్థిస్తూ ఉండిపోతే 7వ రోజు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి సో శ్రీకృష్ణుడికి సూర్దాస్కి మళ్ళీ చూపుని ప్రసాదిస్తాడు, దృష్టిని ప్రసాదిస్తాడట. సో సూర్దాసు మరి ఆ కృష్ణ యొక్క అవతార స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని చూసిన తర్వాత, నీ స్వరూపాన్ని చూసిన తర్వాత మరలా ఈ ప్రపంచం, ఈ నశ్వర ప్రపంచంలో మరలా నేను ఏ వస్తువుని దేన్ని కూడా చూడాలనుకోవట్లేదు అని మరలా కోరితే, సో నేను గతంలో ఏ విధంగా అయితే ఉన్నానో అదే విధంగా ఉండాలని కోరుకుంటాడట భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి. సో ఆ విధంగా భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి సూర్యదాసు తన స్వరూపాన్ని తన హృదయంలో పెట్టుకొని సో అందుడుగానే చివరి వరకు ఉండిపోతాడని మరి ఈ కథ కూడా ప్రచారంలో ఉంది. సో సూర్దాస్కి ప్రముఖ రచనల్లో ముఖ్యంగా మనకి చూడండి, సూర్దాస్కి ప్రముఖ రచనల్లో మనం సూర్ సారావళి, సాహిత్య లహరి 3 రచనలు అని చెప్పుకున్నాం. సో దాంతోపాటు మరికొన్ని రచనలు కూడా యాడ్ చేయడం జరిగింది. సూర్ సాగర్, సాహిత్య లహరి, సూర్ సారావళి, రాధా రసకేలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రాధా రసకేలి, సూర్ రామాయణ్, సూర్ పచ్చీసి. దీంతోపాటు భ్రమర్ గీత్ కూడా ఉందండి, భ్రమర్ గీత్ కూడా ఉంది, भ्रमर गीत. सो सूरदास का भ्रमर गीत भी बहुत प्रसिद्ध है. सूर सागर, साहित्य लहरी, सूर सारावली, राधा रसकेली, सूर रामायण. సో సూర్దాస్ కూడా రామాయణ్ రాశాడు, సూర్ రామాయణ్. ప్రాణచంద్ చౌహాన్ రాశాడు మహానాటక్, రామాయణ్ మహానాటక్ ప్రాణచంద్ చౌహాన్ రాశారు. సో అదేవిధంగా సూర్దాస్ కూడా సూర్ రామాయణ్ రాశాడు. సూర్ పచ్చీసి అనే గ్రంథం కూడా రాయడం జరిగింది. సూర్ సాగర్, సాహిత్య లహరి, సూర్ సారావళి, రాధా రసకేలి. సో ఇక సూర్ రామాయణ్, సూర్ పచ్చీసి మనకి ఈజీగా మనం తెలిసిపోతుంది. సో మరి కృష్ణ భక్తి శాఖలో మొట్టమొదటిసారిగా భ్రమర్ గీత్ సాంప్రదాయాన్ని పాటించిన వారు కూడా మరి సూర్దాస చెప్తారు. సో మొట్టమొదటి రచన ఏంటంటే మరి సూర్ సాగర్. ఈ సూర్ సాగర్ మరి ఈయన యొక్క కీర్తి, ఈయన యొక్క యశస్సుకి, ఈయన యొక్క పేరు ప్రతిష్టలకి ప్రధాన గ్రంథం ఏంటంటే సూర్ సాగర్. సో अमर कीर्ति का आधार है, अमर कीर्ति. सूर सागर के कारण इन्होंने अमर हो गया. इनकी कीर्ति क्या हुआ? अमर कीर्ति, अमर रूपी कीर्ति. సో ఇన్కి కీర్తి క్యా హో గయా? అమర్ హో గయా. సో ఇప్పటికీ కూడా మరి సూర్దాస్ ఇప్పటికే కాదు, మరి రాబోయే 1000 సంవత్సరాల తర్వాత కూడా సూర్దాస్ గురించి చెప్పుకుంటాం. సో భాగవత్ పురాణ్ ఇస్కా ఉపజీవ్య హై. సో సూర్ సాగర్ అనేది మరి అది మౌలిక గ్రంథం కాదు, ఉపజీవి గ్రంథ్ హై. మౌలిక గ్రంథం అనేది స్వయంగా రాస్తే అది మౌలిక గ్రంథం. అంటే ఏ గ్రంథాన్ని అనుసరించుకుంటా సొంతంగా రాసిన దాని గ్రంథాన్ని మౌలిక గ్రంథం అంటాం. సో ఉపజీవి అంటే ఇది
భాగవత్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది కాబట్టి దీన్ని ఉపజీవి ग्रंथ అన్నాం। भागवत श्रीमद् भागवत का आधार पर सूर सागर लिखा गया है। इसके कारण यह ग्रंथ क्या है, उपजीवी है। సో శ్రీమద్ భాగవతలో కూడా 12 స్కందాలు ఉన్నాయి। అదేవిధంగా మనకి सूर सागर లో కూడా ఎన్ని ఉన్నాయండి, 12 స్కందాలే ఉన్నాయి। कितने स्कंद है, 12 स्कंद। ఓకే, 12 స్కంद है। इसमें చూడండి ఇందులో 4936 పద్ ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి। 4936 పద్యాలు ఉన్నాయండి, 4936। సో बाल लीला के पद सर्वाधिक है। सूर सागर में कृष्ण का बाल लीलाओं का ज़्यादा वर्णन किया है। बाल लीला అనేవి ఎక్కువగా వర్ణించడం జరిగింది ఇందులోనండి सूर सागरలో। सूर वात्सल्य व श्रृंगार, वास्तव में सूरदास गीत और वात्सल्य का सम्राट माना जाता है। చాలామంది ఆచార్యులు ఏం చెప్పారంటే గీత్ అంటే సూర్దాస్ కా జో గీత్ కావ్య, మన సూర్దాస్ రాసిన పద్యాలు గేయయుక్తంగా పాడడానికి మరి అందులో సామ్రాట్ అది वात्सल्य रस का सम्राट भी कहा जाता है और यहाँ श्रृंगार रस का भी सम्राट माना गया है। सो वात्सल्य और श्रृंगार दोनों प्रकार के रस और गीतों का भी सम्राट कौन है, गीतों अमन जो उनका पद है, सूरदास का जो पद है गीतों का गायन करने के लिए जो इसके अनुसार गीतों के अनुसार सूरदास ने लिखा है, इसलिए गीत और वात्सल्य का सम्राट और वात्सल्य और श्रृंगार के सम्राट भी कहा जाता है। తర్వాత సూర్దాస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కొటేషన్లు చెప్పారు, అవి ఇంపార్టెంట్ అండి। हजारी प्रसाद द्विवेदी ఏమంటాడంటే చూడండి, हजारी प्रसाद द्विवेदी। సో हजारी प्रसाद द्विवेदी क्या कहते हैं कि श्री चरित्र का विशाल काव्य, सूर सागर గురించి చెప్పే सूर सागर గురించి ఈయన ఏమన్నాడంటే हजारी प्रसाद द्विवेदी श्री चरित्र का विशाल काव्य అంటే యశోధర శ్రీకృష్ణుడు మధ్య జరిగినటువంటి లీలలకు వర్ణించడం జరిగింది కాబట్టి ఈయన ఏమన్నాడంటే శ్రీ చరిత్ర కా విశాల కావ్య అన్నాడు। ఎవరు, హజారీ ప్రసాద్ ద్వివేది। తర్వాత చంద్రబలి పాండే ఏమంటాడంటే सूर सागर గురించి, सूर सागर लीला प्रबंध काव्य। सो लीला प्रबंध काव्य, बाल लीलाओं का इसमें ज़्यादा वर्णन किया है, इसलिए लेना लीला प्रबंध काव्य है लीला। నెక్స్ట్ బ్రజేశ్వర్ వర్మ ఏం చెప్తున్నాడంటే బ్రజేశ్వర్ వర్మ కృష్ణ చరిత్ర మహాకావ్య ఏమంటున్నాడండి ఈయన, కృష్ణ చరిత్ర మహాకావ్య కహా హై, కిన్होंने कहा है, బ్రజేశ్వర్ వర్మ। తర్వాత మనకి మేనేజర్ పాండే ఏం చెప్తున్నాడంటే స్వతంత్ర లోక్ గీతో కి సంరచన के अनुसार గీతాత్మక్ మహాకావ్య అంటే లోక్ గీత్, ఆల్రెడీ మనం 10th క్లాస్లో లోక్ గీత్ లెసన్ చదువుకున్నా। సో అటువంటి లోకగీతో కి సంరచన के आधार లోకగీతులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటుంది ఈ కావ్యం అని చెప్తున్నాడు। లోకగీతో కి సంరచన के अनुसार गीतात्मक महाकाव्य किसने कहा, सूर सागर को किन्होंने कहा, మేనేజర్ పాండే सूर सागर ने ఏమంటున్నాడు గీతాత్మక మహాకావ్య। గీతాత్మక మహాకావ్యం ఎవరన్నారంటే మేనేజర్ పాండే। అదే కృష్ణ చరిత్ర మహాకావ్య బ్రజేశ్వర్ వర్మ। लीला प्रबंध का एवनाరు चंद्रबली पांडे। श्री चरित्र का विशाल काव्य एवरన్నారండి हजारी प्रसाद द्विवेदी। श्री चरित्र का विशाल महाकाव्य हजारी प्रसाद द्विवेदी। गीतात्मक महाकाव्य మేనేజర్ पांडे। ओके, लीला प्रबंध काव्य चंद्रबली पांडे। सो ఈ విధంగా మనకి सूर सागर సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు। सूर सागर में कितने स्कंद है, 12 स्कंद है। सूर सागर कितने स्कंद है, 12 स्कंद है। श्रीमद् भागवत ग्रंथ के आधार पर इस ग्रंथ को लिखा गया है। सो उपजीवी ग्रंथ है, ये उपजीवी ग्रंथ है। नेक्स्ट साहित्य लहरी, తర్వాత మనకి सूर सारावली, राधा रसकेली అనేది మాధురి కావ్య कहा जाता है, మాధుర్య కావ్య। అదేవిధంగా सूर 25, सूर रामायण। సో ఇందులో మనకి సాహిత్య లహరి గురించి కూడా తెలుసుకోవాలి। సాహిత్య రచనలో మనకి దృష్టికూట్ పద అనేవి కనిపిస్తాయి। దృష్టికూట్ అంటే రాధా और कृष्ण के बीच గోపనీయ అంటే రహస్య సంకేతాలు। మరి ప్రేమ అనేది ఏ విధంగా జరుగుతుంది, సో లవ్లో ఉన్నవాళ్ళు మరి మనకి సంకేతాలు ఇచ్చుకుంటుంటారు। 10 మందిలు ఉన్నారనుకోండి, వీళ్ళ కళ్ళ ద్వారా సైకిల్ చేసుకుంటుంటారు, రకరకాల చిహ్నాల ద్వారా సైకిల్ చేసుకుంటారు। వారి భాషే మరి ఎవరికి తెలియని రహస్య భాషలో మాట్లాడుకుంటారు ప్రేమికులు। సో ఆ విధంగా దృష్టికూట్ అంటే రాధా और कृष्ण के बीच रहस्यमय माने गोपनीय संभाषण इस पद में किया है। दाने मन सीक्रेट, दृष्टिकूट అంటే సీక్రెట్ అన్నమాట। సో गीत काव्य का सम्राट, सो साहित्य लहरी ना इस रचना के आधार पर ही सूरदास को गीत काव्य का सम्राट कहा गया है। गीत काव्य का सम्राट అని కూడా అంటారు।
చూడ వాత్సల్య రస కా సామ్రాట్ అంటారు, సో గీత్ కావ్య కా సామ్రాట్ అని కూడా అంటారు. ఓకేనా. అయితే మనకి సూర్ సాగర్లో భ్రమర్గీత్ అనేది ఒక ప్రత్యేకమైన రచన ఏమి కాదు, సూర్ సాగర్లో భాగమే. సూర్ సాగర్లో మనకి భాగవత్ పురాణ్ దశమ స్కందమే 47వ అధ్యాయంలో మనకి 12వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఈ భ్రమర్గీత గురించి తెలియజేస్తుంది. 12వ శ్లోకాల నుంచి 21వ శ్లోకం వరకు, అంటే 47వ అధ్యాయం శ్రీమద్ భాగవత 47వ అధ్యాయము 21 నుంచి 12 నుంచి 21 వరకు ఈ భ్రమర్గీతకి సంబంధించి తెలుస్తుంది. అసలు భ్రమర్ అంటే ఏంటి తెలుసు కదా, సీతాకోకచిలుక, బటర్ఫ్లై. సో ఉద్ధవుడు మరి శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుడు. శ్రీకృష్ణుడు బృందావన్ని మరి గోపికలందరినీ విడిచిపెట్టి మధుర వెళ్ళిపోతాడు. సో మధుర నుంచి శ్రీకృష్ణుడి యొక్క సమాచారం మరలా బృందావనం తీసుకొస్తాడు, అంటే బ్రజ్ ప్రాంతానికి తీసుకొస్తాడు, ఎవరో గోపికలు ఉన్న ప్రదేశానికి. సో శ్రీకృష్ణుడి యొక్క సమాచారాన్ని, శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు ఏంటి, సో మా కృష్ణుడైనటువంటి మా ప్రేయసి అయినటువంటి కృష్ణుడైనటువంటి శ్రీకృష్ణుడి సమాచారాన్ని మరి ఉద్ధవుని గోపికలు అడుగుతారు. సో గోపికలు మరియు ఉద్ధవుడికి మధ్య జరిగినటువంటి సంభాషణే భ్రమర్గీత్. సో భ్రమర్గీత్ని అక్కడ ఒక ప్రతీకగా భావించి మరి శ్రీకృష్ణుడు మరియు ఉద్ధవుడి మధ్య జరిగిన సంభాషణని మనం భ్రమర్గీత్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఓకే. సో ఆ యొక్క గోపికల యొక్క భక్తిని చూసి, యాక్చువల్గా ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు పైన అంత ప్రేమ అనేది లేదు. శ్రీకృష్ణుడు యొక్క స్వరూపం, అంటే మనిషి యొక్క స్వరూపాన్ని ఎప్పుడూ ఆయన ప్రేమించలేదు, భక్తిగా చూడలేదు, ఒక స్నేహితుడిగా మాత్రమే చూశాడు, అంటే సగుణ రూపంలో చూడలేదు. సో యాక్చువల్గా ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. సో బృహస్పతి దీక్ష ఇచ్చిన తర్వాత ఉద్ధవుడికి ఏం చెప్తాడంటే నిర్గుణ నిరాకారం మాత్రమే భగవంతుడు పరమాత్మ అని చెప్తాడు. సో నిర్గుణ నిరాకారాన్ని మాత్రమే ఉద్ధవుడు నమ్ముతాడు, శ్రీకృష్ణుని మామూలు ఒక స్నేహితుడిగా చూస్తాడు. సో గోపికల యొక్క ప్రేమను చూసి, గోపికల యొక్క ఆ యొక్క ప్రేమానురాగం చూసి, ఆ యొక్క అత్యంత భక్తిని చూసి అప్పుడు ఉద్ధవుడు కూడా సో ఈ యొక్క భక్తి తన్మయత్వానికి మరిగి, సో గోపికల యొక్క స్పర్శ తగిలితే చాలు, అంటే ఆ గోపికల యొక్క బృందావనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదో ఒక మట్టినై కానీ చెట్టునై కానీ పుట్టినై కానీ పుడితే చాలు అని అనుకుంటాడన్నమాట ఆ గోపికల యొక్క భక్తిని చూసి. సో ఆ గోపికలు మరియు ఉద్ధవుడు జరిగినటువంటి భ్రమర్గీత్ యొక్క ప్రతీకగా భావించి అక్కడ జరిగే సంభాషణే భ్రమర్గీత్ పద్ అనమాట. సో సూర్ సాగర్లో మనకి ఈ భ్రమర్గీత్ పద్యాలనే ఉన్నాయి. సో ఇందులో మనకి హిందీ మే భ్రమర్గీత్ కావ్యకి పరంపర సూర్దాస్ సే మాని జాతీ హై. తర్వాత కూడా భ్రమర్గీత్ అనేక మంది రాశారు, నందదాసు, కుమ్మన్దాసు, మిగతా వాళ్ళు కూడా మరి భ్రమర్గీత్ రాశారు. సో భ्रमरगीत के प्रारंभ किससे माना जाता है, सूरदास से प्रारंभ माना जाता है. किसमें, सूर सागर में इस भ्रमरगीत है. ఇందులో మనకి సూర్ సాగర్ మే 3 భ్రమర్గీతో కి యోజన है. 3 రకాల భ్రమర్గీ అంటే మూడు అంశాలు ఉన్నాయి, 3 రకాల భ్రమర్గీతులు ఉన్నాయి. 3 భాగాలుగా విభజించారు సూర్ సాగర్లో ఉన్న భ్రమర్గీత్ని. ప్రథమ భ్రమర్గీత్లో 40-78 నుంచి 47-10 వరకు ఏ అయితే పద్యాలు ఉన్నాయో ఆ భ్రమర్గీతం గురించి తెలియజేస్తున్నాయి. 40 అంటే 4078, 4710లో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా భ్రమర్గీత్ పద్యాలు అన్నమాట. అదేవిధంగా తృతీయ భాగాలను కూడా 4711 నుంచి 4713 వరకు భ్రమర్గీత్ గురించి తెలియజేస్తున్నాయి. ఓకే. అయితే ఆచార్య శుక్లు ఏమన్నాడంటే దీన్ని భ్రమర్గీత్ని ఉపలంబ కావ్య వా ధ్వని కావ్య అన్నాడండి. ఉపలంబ కావ్య వా ధ్వని కావ్య. భ్రమర్గీత్ के बारे में आचार्य शुक्ल ने क्या कहा, ఉపలంబ కావ్య ధ్వని కావ్య, ఉపలంబ కావ్య ధ్వని కావ్య అని చెప్పాడు. అదేవిధంగా మేనేజర్ పాండే నందదులారే వాజ్పేయి ఏమన్నాడంటే దీన్ని దుకాంత్ కావ్య అన్నాడు. ఈ భ్రమర్గీత్ ఏమన్నాడంటే దుకాంత్ కావ్య అన్నారు. ఓకే. దుకాంత్ కావ్య కిస్నే కన్నా भ्रमरगीत को नंददुलारे वाजपेयी और मैनेजर पांडे इन दोनों ने दुखांत काव्य कहा है. शुक्ल ने कहा है उपालंब काव्य या ध्वनि काव्य कहा है. ఓకే. సో ఇదన్నమాట. ఇవి సూర్దాస్ సంబంధించి మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన అంశాలు. మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని అంశాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.